ఈరోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇచ్చినా కనీసం మా ఆదివాసీ ప్రాంతానికి ఈనాటికి స్వతంత్రం రాని పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజు కూడా ఎన్నో తరాల నుంచి ఎమ్మెల్యేలు అవుతున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు హాయిగా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ పంచాయతీ అంతా కూడా చిన్నంబాబు రమేష్ గారు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఆయన పంచాయతీ ఇదంతా. పాపం చిన్నంబాబు రమేష్ గారు పక్కనే ఈ ఊరు ఇంచుమించు ఆరికి మీకు 15 కిలోమీటర్లు ఉంటుందా, 20 కిలోమీటర్లు తేడా ఆ పంచాయతీకి ఆ ఇల్లుకి. కనీసం రోడ్డు లేదు, ఏమీ లేదు, సరైన వసతి లేదు, ఇల్లులు లేవు, ఏమీ లేవు. కనీసం ఏదైనా కష్టం వస్తే చెప్పుకునే నాదులు లేడు. ఇక్కడ ఉండే గట్టిగా ఉంటే ఒక 50 కుటుంబాలు ఎన్నో ఉంటాయి. ఆ కుటుంబాలకు తార్ రోడ్డు ఉంటే కనీసం జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, పిల్లల చదువులకి ఏదొచ్చినా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా అదేవిధంగా ఏదైనా ఇక్కడ ఏమైనా పండించుకున్న పంట కూడా పట్టుకెళ్ళాలన్నా కష్టమే. అలాగే జీసీసీ అక్కడి నుంచి బియ్యం తెచ్చుకోవాలన్నా అక్కడి నుంచి 20 కిలోమీటర్లు చాలా కష్టం. ఇక్కడ శిరీష మేడం గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. దీని మీద దృష్టిలో పెట్టుకొని ఈ ఊరు ఒకసారి రావాలి శిరీష మేడం గారు. ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యే గారు, ఆవిడ చిన్న మనిషి కాదు కదా, ఎమ్మెల్యే గారు. శిరీష మేడం గారు ఈ ఊరు రావాలి. ఇక్కడ ప్రజలు ఇక్కడ అంతా కూడా ఆదివాసీ బిడ్డలే. ఈ గ్రామానికి సందర్శించి ఈ ఊరికి ఏం అవసరం అన్నది ఆలోచించి వాళ్ళకి వెంటనే తక్షణమే చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంది. అలాగే ఐటీడీఏ పీఓ గారి మీద కూడా ఉంది. ఐటీడీఏ పీఓ గారు ఒక్క రంపచోడవరంలో కూర్చోడితే పని అవ్వదు. పీఓ గారు ఎమ్మెల్యే గారు కలిసి ఈ ఊరు వచ్చి ఈ ఊరు ప్రజల సమస్యలు గుర్తించి ఈ రోడ్డుకి రావాల్సిన పని ఏంటి ఎక్కడ ఆగుతుంది. ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు రోడ్లు వేయాలంటే నక్సలైట్లు ఆఫ్ చేసేవారు అని చెప్పేవారు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళే ఆఫ్ చేస్తున్నారు. ఇంతకు నక్సలైట్లు ఫారెస్ట్ వాళ్ళ నక్సలైట్లా అదే అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఈ రోడ్డు అంతా వేసుకుని వెళ్తే కానీ పక్కయన్నీ మేము పట్టుకుపోం కదా. అడవిని కాపాడేదే ఆదివాసులు. ఇంకా రోడ్డు వేయకుంటే మీరే ఆఫ్ చేస్తున్నారు కాబట్టి మరి మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని తీవ్రవాదులు అనాలా, నక్సలైట్లు అనాలా, ఏమనాలి? ఆనాడు ప్రభుత్వాలు కూడా ఏమన్నా రోడ్లు డెవలప్ చేయాలి, ఏజెన్సీ డెవలప్ చేయాలంటే నక్సలైట్లు ఉన్నారు, డెవలప్ అవ్వాలని పరిస్థితి ఉన్నది, వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు అని అన్నారు. ఈరోజు వాళ్ళు లేరు నక్సలైట్లు. మీరే నక్సలైట్ల కింద తయారై ఆఫ్ చేస్తున్నారు. దయచేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే గారు మీరు కూడా అది చెప్పాలి. శిరీష గారు వెంటనే ఫారెస్ట్కి సంబంధించిన దీనికి ఏమవుతున్నాయో అవన్నీ చేయించి రోడ్డు వేయవలసిన బాధ్యత చిన్నం బాబు రమేష్ గారిది, శిరీష మేడం గారు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు చిన్నం బాబు రమేష్ గారు ఇక్కడ ఈ పంచాయతీకి. అదేవిధంగా పెన్షన్, పాపం ఆ పెన్షన్ లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరదృష్టిని ఆలోచించి 10 ఎకరాలు నాడే పెన్షన్ తీసేశారు. సిటీలోని ₹1 కోటి 50 లక్షలు ఉంటాయి, కానీ అడవిలోనే ఎన్ని ఎకరాలు ఉన్నది ఎందుకు పనికిరాదు. పట్టాలే ఉంటాయి, మా ఎదురుగుంట 1 బిల్ ఉంటాయి, అవి పండించలేం, దుక్కు దున్నలేం, ఏమి అంతా అడవి. ఈ అడవిలో ఎన్ని లక్షలు వచ్చేది? కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పు చేయకుంటుండాలి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులన్నీ కూడా చాలా మటుకు గీవోలు అన్నీ తీసి పారేశారు. మీరు సీఎం ఆయన అంటున్నాయి, మరి ఇదెందుకు తీర్తలేదు? ఇది కూడా తీసేయాలండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే భారత ఆదివాసీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, మేము వేడుకుంటున్నాం ఆదివాసులందరి తరఫున, మా రాష్ట్రానికి ఆదివాసీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసులకి 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు ఇవ్వాలి. ఇది ఏది జరగకపోతే నక్సలైట్లు ఇలాంటి చోటు నుంచే పుట్టుకొని వస్తారు. మీరు ఎంతమంది నక్సలైట్లను చంపగలరు? నక్సలైట్లు ఇలాంటి ప్లేసుల నుంచి పుట్టుకొస్తారు. ఇలాంటి వాళ్ళ ప్లేసుని పుట్టుకొచ్చేలా చేసేదే మీరు రాజకీయ నాయకులు చేయకపోవడం వల్లనే ఇక్కడ ప్రజలు ఈ రకంగా తయారవుతున్నారు. దీనికి మధ్యలో అమాయకులు పోలీసులు ఇక్కడ ఎమ్మెల్యే నక్సలైట్లుగా తయారు చేసేది రాజకీయ నాయకులు, కాల్చుకొని చచ్చేది ఈ పేదరికంలో ఉన్న ఆదివాసీ నక్సలైట్లు, ఈ పోలీసులే. మీరు హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా బతుకుతున్నారు. మీరు కళ్ళు తెరిచి ఒక్కసారి ఏజెన్సీ ప్రాంతానికి విజిట్ చేయండి. శిరీష మేడం గారు, నక్సలైట్ల కింద మీరు తయారు చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే వీళ్ళని మంచి మార్గంలో నడిపించి రోడ్లు వేసి వీళ్ళకి అనుకున్నానని చేస్తారన్నది మీరు నిర్ణయించాలి. అదేవిధంగా ఇక్కడ పార్క్ మాకు అవసరం. అడవిలోని ఆదివాసులకి మాకు ఉన్నదే పార్క్.
మీరు ఎక్కడో హైదరాబాద్ వాళ్ళకినా ఎక్కడో రాజమండ్రి వాళ్ళు కాకినాడ వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి పార్కులు చేయడం అది మంచి పద్ధతి కాదు. పార్కులు చేసి ఈ భూమి అంతా దుబ్బేద్దాం అనుకుంటున్నారు మైదాన ప్రాంతాల్లో మేధావులు, అది జరగదు. అదేవిధంగా మనము ఈ అడవిని రక్షించుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, మన అభివృద్ధి చెందాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి. ఈ ఏమీ ఉండకూడదు. ఆదివాసులు చివరికి నక్సలైట్లుగా మార్చాలనే ఈ రాజకీయ నాయకులు అభివృద్ధి చేయకుండా ఏమీ లేకుండా సాకు, ఫారెస్ట్ వాళ్ళు సాకు, ఇటు వీళ్ళ సాకు. సీఎం తలుచుకుంటే ఇదెంత రోడ్డు, ఎమ్మెల్యే తలుచుకుంటే ఇదెంత. మనము సీఎంకి ఓటు వేయలేదు, ఎమ్మెల్యే గారికి వేసాం ఓట్లు. శిరీష మేడం గారికి ఎమ్మెల్యే గారికి మనం ఓట్లు వేసాం, ఏజెన్సీ ప్రజలు. ఎమ్మెల్యే గారికే మనం అడుగుతాం, ఎమ్మెల్యే గారు సీఎం గారికి ఎన్నుకున్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉండండి అని. ముఖ్యమంత్రి గారికి ఈ మేడం గారు అడగాలి. మేమైతే నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్క ఓటు కూడా వేయలేదు. మేము ఏజెన్సీ ప్రజలు ఎవరు వేయలేదు, ఆయనకి వేసింది శిరీష మేడం గారికి. ఎమ్మెల్యే గారికి వేసాం. ఎమ్మెల్యే గారు సీఎం గారికి గల్లా పట్టి అడిగి ఈ ఏజెన్సీని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ ఊరికి ఎమ్మెల్యే గారు రావాలి. ఎమ్మెల్యే గారు ఈ ఊరు రాకపోతే ఇక్కడ ఆదివాసుల మీద ఇష్టం లేనట్లు లెక్క, ఆదివాసుల మీద అభిమానం లేనట్లు లెక్క, ఆదివాసుల మీద ఏమీ లేనట్లు లెక్క. ఇది ఖచ్చితంగా ఇది ఉండే గూడెం అంతా కూడా ఆదివాసీ ప్రజలే. దయచేసి అర్థం చేసుకోండి. ఎమ్మెల్యే గారు, పిఓ గారు కూడా ఈ ఊరు రావాలి, వీళ్ళ బాధలు వినాలి. వినపోతే ఆదివాసీ జాతి మీద కానీ ఆదివాసీ సర్టిఫికేట్ మీద ఎమ్మెల్యేలా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. మీరు పట్టించుకుంటారు లేదని ఈ ఊరు సందర్శించినప్పుడే ప్రజలందరూ చూస్తారని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. మరి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి ఆదివాసీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఇవన్నీ జరగాలని, ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా హాజరవ్వాలని ఎమ్మెల్యే గారు కూడా మేము కోరుకుంటున్నాం. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత.